28వ అధ్యాయము 7 చూద్దాం. 7వ వచనంలో, అప్పుడు సౌలు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటా నిర్ణయము అని అంటే, నా కొరకు కర్ణ పిశాచము గల యొక్క స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతును అని తన సేవకులకు ఆజ్ఞయ్యగా. ఇప్పుడు చూడండి దేవుని బిడ్డలారా, సౌలు ఏం చేశాడు? దేవుడు సమాధానం ఇవ్వకపోతే, దేవుడు జవాబు ఇవ్వకపోతే ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? మాంత్రికురాలిని ఆశ్రయిస్తున్నాడు. మనము చాలా సందర్భాల్లో మన ఇంటికి వస్తారు ఎవరు? కొంతమంది టంగ్ టంకా టంగ్ టంకా టంగ్ టంకా అనుకుంటాం. ఎవరు వాళ్ళు? సోది చెప్తామమ్మ, సోది ఏది నీ చెయ్యిస్తే నీ సోది చెప్తామమ్మా అని అంటారు. వినండి, ఇప్పుడు మన వర్డ్ ఏంటో తెలుసా? ఎవడైనా పనికి మాలిన మాటలు మాట్లాడి వరే సోదడా అంటామా? సోది మాటలు మాట్లాడమాక నా దగ్గర అంటాం. అవునా? అంటామా? ఖచ్చితంగా అంటాం. ఎందుకంటే ఈ మాట మనకు అలవాటుగా వచ్చే పదం. ఒరే సోదడా, సోది మాటలు మాట్లాడమాకు నా దగ్గర అని అంటాం. అంటే పనికి మాలినటువంటి మాటలే సోది మాటలు. మనం అనేది కూడా ఇదే, సోది మాటలు వెళ్ళిపో అని చెప్పేసి అని అంటాం. ఇప్పుడు సోది చెబుతామమ్మ తల్లి అని వచ్చింది అనుకో, అది చెప్పేది సోదా లేకపోతే సత్యమా? చెప్పండి. మనోళ్ళు ఏం చేస్తుంది తెలుసా? అబ్బా అబ్బా ఏది నా సోది చెప్పు, అది చెప్పేదే సోది. ఇంక నీకు సోది ఏం చెప్పుద్ది? అది చెప్పేదే సోది, నీకు సోది ఏం చెప్పుద్ది? అబ్బా నీ రేఖ చక్కగుందమ్మా, నీ రేఖ ఎంత పొడవుగా ఉందో, నువ్వు గొప్ప ధనవంతురాలు అవుతావు. రే పోపులు పెట్ట 1000 రూపాయలు పట్టకరాపో. ఎంత పొంగిపోయిద్దో పాపం పిల్ల. ఇంత పెద్ద గీత ఉంది, ఆ గీత ఎవరికి ఉండదు, ఆ రాత ఎవరికి ఉండదు, దేవుడు నీకు ఇచ్చాడు. ఆ గీత నీకు నిలువుగా ఉంది కాబట్టి నువ్వు రాబోయే దినాలలో గొప్ప ధనవంతురాలు అవుతావే సోది అన్నదట. పాపం పిల్లోని ఇంట్లోకి పంపించేసి 500 తీసుకొచ్చి చేతులు పెట్టా. అంటే సోది చెప్పుకుంటే బ్రతుకులు మారుతాయా? ఏమండి, సోది చెప్పించుకుంటే జీవితాలు మార్చుతాయా? ఎవరైనా ఉంటే చెప్పండి, నేను కూడా పోయి చెప్పించుకుంటా సోది. ఉంటే చెప్పండి. ఆ సోది చెప్పుకునే సోది దాని బ్రతికే సరిగా లేదు, వాడి బ్రతికే సరిగా లేదు. ఇక నీ జీవితాన్ని సరిచేస్తాడా? నీ జీవితాన్ని సరిదిద్దుతాడా? దేవుని బిడ్డలారా వినండి, యేసయ్య మాత్రమే మన జీవితాలను సరిదిద్దగలిగిన దేవుడు. హల్లెలూయా. సౌలు ఏం చేశాడో తెలుసా? మాంత్రికురాలి దగ్గరని ఆశ్రయించాడు. సరే ప్రభువా, నేను చేసింది తప్పేనయ్యా, నేను చేసింది పొరపాటేనయ్యా, నన్ను క్షమించండి అని దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందుకుంటే దేవుడు క్షమించి ఫిలిస్తీన్ల మీద మరొకసారి యుద్ధంలో విజయాన్ని ఇచ్చేవాడేమో. కానీ దేవుని బిడ్డలారా వినండి, సౌలు అలా చేయలా. దేవుని దగ్గరికి వెళ్ళలేదు, దేవుని దగ్గర క్షమాపణ పొందుకోలేదు, దేవుని దగ్గర ప్రాధేయపడలేదు. కానీ దేవుని దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్ళాడు? మాంత్రికురాలు దగ్గరికి వెళ్ళాడు. కర్ణ పిశాచము సోది చెప్పే దాని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను యుద్ధములో గెలుస్తానా లేదా నాకు చూసి చెప్పు అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా వినండి, నేను అదే చెప్తున్నాను. నువ్వు మాంత్రికులను ఆశ్రయించి యెహోవాను విసర్జిస్తే నీకే నష్టం. ఓకే, మాంత్రికులు కట్టే తాయిత్తులను అంతరాలను నీ మొలకో చేతులకో మెడలకో కట్టుకుంటే అది దరిద్రం. దాని వలనే నీకు దరిద్రత నీ కుటుంబంలోకి వచ్చేస్తుంది. జీవము కలిగిన యెహోవాను ఆశ్రయించు, నీకు మేలు కలుగుద్ది. ఆయన కొట్టినా తిట్టినా ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ ఎత్తుకుంటాడు, చక్కగా ఎత్తుకొని తిరుగుతాడు. దేవుడు అంత గొప్పవాడండి యేసయ్య, అంత గొప్ప ప్రేమామయుడు అండి యేసయ్య. ఈరోజు దేవుని బిడ్డలారా, సౌలు దేవుని మాట వినకుండా, దేవుని దగ్గర క్షమాపణ పొందుకోకుండా, దేవుని దగ్గర ప్రాధేయపడకుండా ఏం చేశాడు తెలుసా? మాంత్రికుల దగ్గరికి వెళ్ళాడు, మాంత్రికులను ఆశ్రయించాడు. ఇక దేవునికి బాగా కోపం వచ్చేసింది. బాగా కోపం వచ్చేసి 17వ వచనంలో డిసైడ్ చేసి పడేశాడు సౌలు ఉద్యోగాన్ని. ఏమని చూడండి, యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ